హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ టేస్టీగా చేపల పులుసు మట్టి కుండలో చేసి చూపిద్దామని వచ్చేసాను. మరి మట్టి కుండలో ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల పులుసు మరి ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఏమాత్రం ముక్క చిదురవ్వకుండా పర్ఫెక్ట్గా కర్రీ రావాలంటే మొత్తం వీడియో పూర్తిగా చూడండి. చాలా బాగా వచ్చింది కర్రీ. మరి ఈరోజు వీడియోలో మరి నేను చేయబోయేది ఏంటో చూసేద్దామా. ముందుగా చేపల్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి ఇలా పక్కన పెట్టేసుకోండి. నేను ఈరోజు మీకు 1 కిలో చేపకి ఎంత పడుతుందో క్వాంటిటీ చేసి చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీరు తీసుకున్న చేపల్ని బట్టి స్పైసీస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి ఇలా పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని, ఒక మిక్సీ బౌల్లో ముందుగా ఒక 2 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని 2 ఇంచెస్ చిన్న కొబ్బరి ముక్క తీసుకోండి. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి వేయకండి, ఎండు కొబ్బరి వేసుకోండి. అలాగే 2 స్పూన్ల గసగసాలు, ఈ గసగసాలను కూడా ఇందులో వేసేసుకుందాము. ఈ మొత్తాన్ని మెత్తగా పేస్ట్ పట్టేద్దాము. ముందుగా కదా మనం తీసుకున్న 2 ఉల్లిపాయలు, చిన్న కొబ్బరి ముక్క, కొంచెం గసాలని ఇలా మెత్తగా పేస్ట్ పట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మనం తీసుకున్న 1 కిలోకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే చింతపండు, ఒక 50 గ్రాముల చింతపండుని ఇలా నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. పులుపు కొంచెం ఎక్కువే ఉండాలి. చింతపండు పులుసు ఎక్కువ ఉంటేనే చేపల ఇగురు కానీ పులుసు కానీ టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చేయబోతుంది మట్టి కుండలో చేపల ఇగురు. ఇప్పుడు ఈ మట్టి కుండలో నేను మీకు ఈరోజు చేపల ఇగురు చేసి చూపిస్తాను. పాతకాలపు పద్ధతిలో ముందుగానే మట్టి కుండలో అన్నీ కలిపి ఆ తర్వాత పుల్లల పొయ్యి మీద పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఈ రోజుల్లో పుల్లల పొయ్యి లేదు కాబట్టి నేను మీకు గ్యాస్ స్టవ్ మీద చేసి చూపిస్తాను అనుకోండి. ఇప్పుడు ఈ మట్టి కుండలో అన్నీ కలిపి నేను పొయ్యి మీద పెట్టేస్తాను. మీకు 1 బై 1 నేను ఏమేమి వేస్తానో చేస్తూ మాట్లాడుకుందాము. మనం కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకుందాము. నేను 1 కిలో చేపలు అని చెప్పాను కదా, ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 బై 1 యాడ్ చేసేసుకుందాము. ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. నేను ఒక పెద్ద స్పూన్తో కల్లుప్పు యాడ్ చేస్తున్నా. చేపల కూర ఎప్పుడు కూడా కల్లుప్పు వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. అలాగే పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. కారం, నేను కాశ్మీరీ కారం, ఇది కలర్ కోసం, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. పచ్చి కారం ఒక 2 స్పూన్లు వేస్తాను. చేపల కూర కదా, కొంచెం కారం ఎక్కువే ఉండాలి. ఇది పచ్చి కారం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకోండి, చిన్న స్పూన్ అయితే ఒక 3 స్పూన్లు అయినా వేసుకోండి. అలాగే మనం పట్టి పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఉల్లిపాయ, గసగసాల పేస్ట్, దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. కొన్ని పచ్చిమిర్చిని చీలికలు చేయకుండానే ఇలా వేసేసుకోండి. లేదంటే లోపల ఉన్న విత్తనాలన్నీ బయటకు వచ్చి మనకి మరీ ఘాటు ఎక్కువైపోతుంది. అందుకని ఇలా వేసేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇలా నిలువుగా ముక్కలు కట్ చేసుకొని దీన్ని కూడా దీనిలో ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. ముక్కలకి పట్టేటట్టు ఒక 5 నిమిషాలన్నా చేత్తో వీటిని మర్దన చేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది. అన్నీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో నూనె వేసుకోండి. ఒక 100 గ్రాముల నూనె అయినా పడుతుంది. ఒక 100 గ్రాముల నూనె వేసేసుకోండి. చేపల కూర కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది కదా. ఒక 100 గ్రాములు నూనె కూడా శనగ నూనె వాడండి. చేపల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా శనగ నూనె అయితే దీనికి చాలా టేస్ట్ వస్తుంది. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి చేపల కర్రీ అంటే చింతపండు పులుసు ఉండాలి కదా. ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండులోంచి పులుసు తీసేసి ఇందులో చింతపండు పడకుండా ఇలా గుజ్జు వేసేసుకోండి. చూసుకుంటూ మీ పులుపుకి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. నేనైతే నానబెట్టుకుంది కరెక్ట్గా సరిపోతుంది. నేను 50 గ్రాముల చింతపండు నానబెట్టాను కదా, ఆ పులుసు దీనికి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం పులుపు ఎక్కువే తింటామండి మేము. అసలు చేపల కూర అంటేనే పులుపు ఎక్కువ ఉండాలి కదా. చింతపండు కూడా చూసి నానబెట్టుకోండి. కొత్త పండు పాత పండు ఉంటుంది కదా, చూసుకొని వేసుకుంటే
కర్రీ టేస్ట్ చాలా బాగుంది. దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ముక్కలు మునిగే వరకు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాము. కరెక్ట్గా మనకి ముక్కలు మునిగేంత వరకు ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాము. మూత పెట్టేసి ఒకసారి మూత తీసి చూద్దాము. 5 నిమిషాల తర్వాత చక్కగా పులుసులో ఉడుకుతుంది కదా, కొంచెం సేపు అలా ఉడకనిద్దాము. స్టార్టింగ్లో అయితే ఇలా గరిటెతో కలుపుకోవచ్చు, తర్వాత గరిటె పెట్టకుండా తిప్పుకోవాలి, లేదంటే ముక్క చిదిరైపోతుంది కదా. కొంచెం సేపు దీన్ని ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాము. చూసారు కదా, కర్రీ దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి అటు ఇటు కదుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల నుంచి కొత్తిమీర వేసేసుకుందాము. చాలు, ఆ వేడికి కుండలో ఉన్న ఆ వేడికి సరిపోతుంది. 2 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూద్దాము. సరే, ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయటం వల్ల చేపల కూర కానీ ఫ్రై కానీ నీసు వాసన అనేది ఉండదు. కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. కొత్తిమీర మీ ఇష్టం, ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది. చేపల పులుసు తినడానికి కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు అలా వదిలేద్దాము. ఆ వేడికి సరిపోతుంది. చూసారు కదా, టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, సరిపోతుంది. కుండ బాగా వేడెక్కి ఉంటుంది కదా, ఆ కుండలో ఉన్న వేడికి ఇంకొంచెం ఎగిరిపోతుంది కర్రీ. అందుకని కొంచెం పులుసు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, మట్టి కుండ అయితే. లేదంటే ఇంకొంచెం ఎగిరిన తర్వాత ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు టేస్టీగా వేడిగా చేపల పులుసు రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా తినటమే. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి, మీ అందరికీ చాలా బాగా నచ్చిద్ది. మరి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది కదా. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.